సహనంగా ఉండటమే అక్రోధము అని చెప్పారు. ఇది కూడా అందరికీ ఉండాలి కదా, అన్ని జాతుల వాళ్ళకు ఉండాలి కదా. ఇది ఇలాంటి 10 అంశాలతో ఉండేదే ధర్మము. ఆ ధర్మాన్నే సనాతన ధర్మము అని అన్నారు. దీన్ని నాశనం కావాలంటే ఎక్కడ పోతుంది? నాశనం అవుతుందా? అందరూ నాశనం అవుతే పోతుందేమో తెలియదంతే. ప్రపంచం ప్రళయం అయితే పోతుందేమో కానీ సనాతన ధర్మం అంటే ఇదే అండి. సనాతన ధర్మం నాశనం చేస్తానంటే ఎవరి ఉనికిని వారే నాశనం చేసుకున్నట్లు, వాళ్ళే చచ్చిపోయినట్టు, టక్ 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 అని కొట్టుకున్నట్టు అంతే. ప్రతి ఒక్కరూ వాళ్ళే చచ్చిపోయినట్టుగా అవుతున్నది. మన ఊపిరిని మనమే ఆపినట్లు, ముక్కు మూసుకొని కొట్టుకుంటే ఆగిపోతాం, అట్లా అవుతుంది. నిన్ను నువ్వే చంపుకున్నట్టు అవుతుంది కూడా. కాబట్టి మానవ ధర్మాన్ని, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ధర్మం కాపాడాలంటే ఇదే. ధర్మం కాపాడటానికి కృష్ణుడు అవతరించాడంటే ఇదే. ఏదో ఒక మతం పోతుందని రాలేదు, ఏదో బ్రాహ్మణ మతం పోతుందని రాలేదు, క్షత్రియ మతం పోతుందని రాలేదు, ఆ మతం పోతుందని రాలేదు. ధర్మము నాశనం అయిపోతున్నదే, ధర్మము ఆచరించటం లేదే జనము అని మళ్ళీ అవతారాన్ని ఎత్తాడు. మన ఉనికిని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు కాపాడతారా లేదా మన ధర్మం? చెప్పండి. ధర్మము రక్షతి చెప్పండి. రక్షతి ఎప్పటికీ రక్షణ చేస్తూనే ఉండాలి మనం. ధర్మమే సత్యము చెప్పండి. ధర్మమే సత్యము. ధర్మం మేము ఆచరిస్తాము, అధర్మాన్ని ఆచరించము. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటికీ అధర్మం అంటే చేయకపోవటం. మనం ఈ ధర్మాన్నే మనం అనుసరించాలి. ఎంత అద్భుతంగా చెప్పుకొని వచ్చారు. అందరికీ ధర్మబుద్ధిని ప్రసాదించమని పంచముఖ ఆంజనేయ స్వామి మనలోని దోషాలను దూరం చేయమని వేడుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సద్గతిని కలుగజేయమని ఆ స్వామిని ప్రార్థిస్తూ, సద్గురువు దానికి శక్తినివ్వని మనందరికి కూడా